రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తుంటే వైసీపీ నేతలకు కడుపు మంట ఎందుకో అర్థం కావడం లేదని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా సోమవారం తోటపల్లి గూడూరు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ 2 ఏళ్ల కూటమి పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగతి సాధించిందన్నారు. అవగాహన కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు యువనేత లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు సాగుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వేల కోట్లను కేటాయిస్తూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న భోగాపురం ఎయిర్పోర్టును అందంగా రూపుదిద్దుతున్నామన్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేని వైసీపీ నేతలు విమర్శలకు దిగడం విచారకరమన్నారు. అన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రానున్న ప్రజల్లోనూ వైసీపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు మరోసారి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, నాయకులు సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చెన్నారెడ్డి సురేష్ రెడ్డి, మన్యం జితేంద్ర, కొనతం రఘుబాబు, వీరబోయిన గంగాధర్, ఇంతా సీతారామయ్య, చింతా సుమన్, పామంజి రామకృష్ణ, పోతన తదితరులు పాల్గొన్నారు. ఇది ఇప్పుడు మా 2 ఏళ్ల పరిపాలన తర్వాత 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం మీద కరపత్రాల పంపకాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి. 45 days ప్రోగ్రామ్ ఇచ్చారు. సరే, ఏ ఊరికి పోయినా ఇప్పుడు గిరిజనవాడ ఇక్కడ వెంకన్నపాలెం వచ్చాము. వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. 2 ఎకరాలు స్థలం ఉంది, అదంతా చెట్లు పెట్టిపోయినాయి, ఇళ్ళు పట్టాలి ఇవ్వాలా, దాన్ని ఏర్పాటు చేయమని చెప్పాము. అట్లే ఎందుకూరుపేట నుంచి కొరటూరు దాటిన దాకా రోడ్డు బాగా వేసినారు. తర్వాత మన లిమిట్స్లో రోడ్డు ఆయన వేయించలేక కాకానికి అవుతున్నాడు. ఇప్పుడు 1,80,00,000 పెట్టి శాంక్షన్ చేయించాం. ఊర్లో కూడా రోడ్డు 70 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్లు వేయించాం. ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాలు శాంక్షన్ చేయించాం. ఇట్లా పనులు చేయించుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక్క ఊరికి వస్తే తల్లికి వందనం 93,75,000 రూపాయలు పే చేసాం. ఈ ఒక్క వెంకన్నపాలెంలో అన్నదాత సుఖీభవ 404 మంది రైతులకి 81,20,000 ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నెలకి 23,45,000 ఇస్తున్నాం. నెలకి 23,45,000, సంవత్సరానికి 2,81,46,000 ఇస్తున్నాం. మత్స్యకారులకి 159 మందికి 31,80,000 ఇస్తున్నాం. ఈ మొత్తం మీద సంవత్సరానికి 4,90,00,000 ఒక్క వెంకన్నపాలెం గ్రామంకి వెల్ఫేర్లో 4,90,00,000 ఇస్తున్నాం. ఈ కాకుండా కాలువలు, ఇప్పుడు సీతారామయ్య నీటి సంఘం అధ్యక్షుడు, కాలువలు మరమ్మతులు చేయించుకుంటున్నారు, కూడికలు తీసుకుంటున్నారు. లాస్ట్ 5 ఏళ్లలో ఆ పనులు కూడా చేయలేదు. గ్రావెల్ రోడ్డు శాంక్షన్ చేస్తున్నాం. అంటే ఏ శాఖకు ఆ శాఖ, నీటిపారుదల శాఖ కానీ రోడ్లు శాఖలు కానీ పని చేసుకుంటూ పోతున్నాయి. లాస్ట్ టైం మాదిరిగా మోతేసేసి నేను బటన్ నొక్కుతున్నాను అనలేదు. ఈరోజు ఇప్పుడు ఒక గిరిజన కుటుంబం, 3 బిడ్డలు, 3 బడికి పోతున్నారు. 39,000 రూపాయలు తల్లికి వందనం పడిపోయింది. 39,000. ఇంకొక ఇంట్లో కూడా అట్లే, కొంతమంది 2, 3, 4 అందరికీ పడుతున్నాయి. ఇప్పుడు నిన్న చూసాం, ఒక కుటుంబం, గిరిజన కుటుంబంలో 5 మంది 65,000 రూపాయలు డబ్బులు పడ్డాయి. వాళ్ళు 13,500 ఇస్తే పిఎం కిసాన్ యోజన అన్నదాత సుఖీభవ మేము 20,000 రూపాయలు ఇస్తున్నాం. వాళ్ళు ఒక బిడ్డకి ఇస్తే తల్లికి వందనం మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. 4,000 రూపాయలు పింఛన్ చేసాము. 6,000 రూపాయలు, 10,000, 15,000 రూపాయలు కూడా ఇస్తున్నాము. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. అందుకని అది ఓర్చుకోలేక పిచ్చి వాగటం. ఇప్పుడు భోగాపురం నీకు ఎయిర్పోర్ట్ వస్తే ఎందుకు అంత కడుపు మంట? మీరు దాన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు మా గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శరవేగంతో జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆ 3 జిల్లాలకి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంకి సెంటర్ పాయింట్గా వచ్చింది. అది కూడా చూసి ఓర్చుకోలేని పరిస్థితి వైసీపీ వాళ్ళకి వచ్చింది. అందుకని అన్కంపారబుల్ లాస్ట్ 5 years జరిగిన పనులకి, గ్రామాల్లో ఈ 2 సంవత్సరాలు జరిగే పనులకి పోలికే లేదు. ఏ గ్రామానికి పోయినా తెలుస్తుంది. వాళ్ళు నోరు పారేసుకోవటం తప్ప పిచ్చి వాగుడు, పిచ్చి కూతలు, పచ్చి అబద్ధాలు
దాంతోనే జీవితం గడిపేస్తున్నారు. కానీ ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరి బతుకులు ఏంటి అని అనేది. ప్రజలు ప్రజలకు తెలుసు. మా గ్రామంలో మా బతుకేందో తెలీదా? నీ గ్రామం చుట్టూ నీ బతుకు తెలీదా? నోరు పారేసుకుంటే దానివల్ల ఉపయోగం ఏమిలే. ఏం చేస్తున్నాము ప్రజలకి, రైతులకి ఏం చేస్తున్నాము అనేది. ఇప్పుడు ఎల్ నినో వస్తుంది, ఎల్ నినో ప్రభావం ఎట్టుంటుంది, దానికోసం ఏం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సమీక్ష పెట్టి దానికి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాడు. సో ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ అక్కడ ఉన్నాడు. సపోర్ట్గా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అక్కడ ఢిల్లీలో మోడీ గారు ఉన్నారు. మొత్తం రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది. Please subscribe SS News AP.